సంబంధించే మాట్లాడదలుచుకున్నా నేను. అందరిని ఆటోలో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. ఆటోలో పెట్టండి అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది, కావాలని నేను మాట్లాడి చెప్తున్న విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఎందుకు తేలాలి, సభ్యుల హక్కులు ఎందుకు తేలాలి అని తేలితేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష నేను. సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాస్త్రీయ సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. Is urgent for 15 minutes. మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్న కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను చెప్తూ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగన జరిగింది ఇంచుమించు 90%, 85% వరకు మనం వచ్చినట్టు తేలింది. ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా, అభినందించండి ప్రభుత్వాన్ని. బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. ఈరోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితీలు ఫలాలు అందే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతు అనబడేవారు రాజుగా ఉండాలని, రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని, రైతు అనబడే వారికి అన్ని రకాలుగా చేతునివ్వాలి, ఈ దేశానికి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటును ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది అధ్యక్ష. అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష.
ఈరోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్నటువంటి అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్నటి రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చే అధ్యక్ష, కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంధు చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బందే జిందా తిలస్మత్ అనే విధంగా ఏ రోగం వచ్చిన గతంలో జిందా తిలస్మత్ ఇచ్చేవారు. అదేవిధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేదు అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు